సినీ ఇండస్ట్రీలో ఒకవైపు సినిమాలు సక్సెస్ టాక్ను అందుకుంటూ దూసుకుపోతుంటే మరోవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ఒక్కొక్కరికి బయటకొచ్చి తమకు ఇండస్ట్రీలో జరిగిన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ముఖ్యంగా మలయాళ, తమిళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా బయటకు వస్తూ సంచలన విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ మలయాళ నటికి ఎదురైన చేదు అనుభవాన్ని గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరు, ఆమెకు ఎదురైన పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మలయాళ ఇండస్ట్రీలో గతంలో చాలామంది అమ్మాయిలు తమని అసభ్యంగా తాకారని ఇంటర్వ్యూల ద్వారా బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలామంది లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరో నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు, మలయాళ నటి విన్సీ సోనీ అలోషియన్. సోషల్ మీడియాలో ఆమె వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, ఓ సినిమా నిర్మాణ సమయంలో సెట్స్లో ఒక అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో తనకు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఇటీవల మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమానికి హాజరైన నటి అలోషియస్ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అలవాటున్న నటులు నటించే సినిమాలో తాను నటించనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఆ హీరో గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. విన్సీ అలోషియన్ 1995 డిసెంబర్ 12న కేరళలోని మలపురంలోని పొన్నానిలో జన్మించారు. ఆమె తండ్రి అలోషియస్ డ్రైవర్, ఆమె తల్లి సోనీ టీచర్. ఆమె సోదరుడు విపిన్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. బిషప్ కాటన్ కాన్వెంట్ గర్ల్స్ హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఏషియన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత మజవిల్ మనోరమాలో ప్రసారమైన 2018 టాలెంట్ హంట్ షో నాయికంలో విన్సీ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. 2019లో మజవిల్ మనోరమాలో D5 జూనియర్ అనే డ్యాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అదే ఏడాదిలో వికృతి అనే మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే మరో ప్రాజెక్ట్తో ప్రేక్షకులను పలకరించబోతోందని తెలుస్తోంది.